వారంతా ప్రకృతి ఆరాధకులు. ఆధునిక సమాజానికి దూరంగా ప్రకృతితో మమేకమై ఆదిమ సంస్కృతిని ఆచరిస్తూ అడవుల్లో జీవిస్తుండేవారు. కాలక్రమంలో పరాయి ప్రాంతాల వారి పెత్తనాలు పెరగడంతో అనేక రకాల దోపిడీలకు గురయ్యారు. ఇదే అలుసుగా తీసుకున్న క్రిస్టియన్ మిషనరీలు పైకేమో వారికి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి తెరచాటున మత ప్రచారాన్ని మొదలుపెట్టాయి. విద్య, వైద్యం అందిస్తున్నామన్న ముసుగులో మత మార్పిడిలు ప్రారంభించారు. ఇది ఏదో ఒక గిరిజన గూడెం కథ కాదు, జార్ఖండ్లోని కొండ ప్రాంతాల ప్రజల జీవిత చరిత్ర. సరిగ్గా 179 సంవత్సరాల క్రితం రాంచీకి చేరుకున్న 4 క్రిస్టియన్ మిషనరీలు క్రైస్తవ మతాన్ని పరిచయం చేస్తూ సామాజిక, మతపరమైన అంశంలో చెరగని ముద్ర వేసేశాయి. ఒకరుగా మొదలైన క్రైస్తవ మత మార్పిడి ఈ 179 ఏళ్ల కాలంలో ఏకంగా 2 లక్షలకు పెరిగిపోయిందంటే అక్కడి జనాభాను క్రిస్టియన్ మిషనరీలు ఎంతగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతిని ఆరాధించి స్త్రీని దేవతామూర్తిగా భావించే గిరిజనులు, ఆదివాసీలకు క్రైస్తవ్యం ఎలా విస్తరించిందో ఓసారి గుర్తు చేసుకుందాం. 1844లో ఎమిల్ షెడ్జ్, ఫ్రెడరిక్ వాచ్, ఆగస్టు బాంత్, థియోడర్ యాంకే అనే 4 మత ప్రబోధకులు అప్పటి బర్మా, ప్రస్తుత మయన్మార్లో సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో జర్మనీ రాజధాని బెర్లిన్ నుండి బయలుదేరారు. అయితే పరిస్థితులు వారిని కోల్కతాగా తీసుకొచ్చాయి. కోల్కతాలో జార్ఖండ్లోని గిరిజన కార్మికులను కలిసిన ఆ 4 గిరిజన సంఘాల ఆచార వ్యవహారాలు, స్థితిగతులు తెలుసుకొని తమ మిషన్ను ఛోటా నాగ్పూర్లో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కోల్కతాలో ఉన్న సమయంలో మిషనరీలు పోర్టల్గా పనిచేసే జార్ఖండ్లోని గిరిజన కార్మికులతో పరిచయం ఏర్పడడంతో ఛోటా నాగ్పూర్లో తమ స్వార్థ ప్రయత్నాలను కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నారు. 1845 ఫిబ్రవరి 25న ఎద్దుల బండిలో ప్రయాణిస్తూ కోల్కతా నుండి రాంచీకి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రారంభమైన మత ప్రచారం కొండ ప్రాంతాలకు సైతం విస్తరించిందంటే మత ప్రబోధకులు ఆదివాసీ గుడిలోని ప్రజలను ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. విద్యా సంస్థలు, ఆసుపత్రులను ప్రారంభించి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గిరిజనులను ఆకట్టుకున్నారు. ఇదే సమయంలో మత ప్రచారాన్ని మరింతగా పెంచుకొని చర్చిలను కూడా నిర్మించేశారు. బెర్లిన్ బెత్లెహేమ్ చర్చి నుండి ప్రారంభమైన మిషనరీల ప్రయాణం మయన్మార్లోని మెర్గులేని కరెన్ తెగల వరకు వ్యాపించింది. దశాబ్దాలుగా రాంచీలో మిషనరీ కార్యక్రమాలు గణనీయమైన వృద్ధి కనిపించింది. క్రైస్తవ మత బోధకులు చేసిన పని జార్ఖండ్లోని గిరిజన వర్గాలలో మతపరమైన గుర్తింపులో గణనీయమైన మార్పు కనిపించింది. వేలాది మంది గిరిజనులు తమ సాంప్రదాయిక మతపరమైన ఆచారాలకు దూరమై క్రైస్తవ మతాన్ని స్వీకరించసాగారు. మత ప్రచారానికి హిందీని ప్రచార సాధనంగా వాడుకున్న క్రైస్తవ బోధకులు ఛోటా నాగ్పూర్ వేదికగా అనేక మిషనరీలు నడిపారు. 1851 నవంబర్ 18న గోస్నర్ ఎవాంజలికల్ లూథరన్ జిఎల్ చర్చి పునాది తొలి మైలురాయిగా మారింది. ఈ చర్చి కేవలం మతపరమైన కేంద్రంగా మాత్రమే కాకుండా అనేక కార్యక్రమాలను చేపట్టి సామాజిక సేవ పేరుతో ప్రజలను ఆకర్షించసాగింది. రాంచీలో తొలి బాప్టిజం 1846 జూన్ 25న జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మొదటి బాప్టిజం పొందిన యువతికి మార్తా అని పేరు పెట్టారు. మరుసటి రోజు మరో 5 పిల్లలు బాప్టిజం తీసుకున్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ గిరిజనులు వేలాది మంది క్రైస్తవ మతంలోకి మారిపోయారు. గిరిజనుల తెగల వారీగా పరిశీలిస్తే 1850 జూన్ 9న 4 ఓరాన్ వ్యక్తులు, 1851 అక్టోబర్ 26న 2 ముండా సోదరులు, 1855 అక్టోబర్ 1న 9 మంది బెంగాలీలు, 64 జూన్ 22న ఒక సంతాల వ్యక్తి, 1866 జూన్ 8న 2 ఖాదియా సోదరులు, 1868 మే 10న హోం సంఘంలోని తొలి వ్యక్తి. ఇలా ఒక్కొక్కరు తెగల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా క్రైస్తవాన్ని పుచ్చుకున్నారు. జార్ఖండ్లో మత వ్యాప్తి పెరిగిపోయిన తర్వాత చర్చిల నిర్మాణం కూడా వేగంగా సాగింది. 1847లో దోంబాలు, 1848లో లోహార్దగాలు, 1850 సంవత్సరంలో గోవిందపూర్లో, 1864లో చైబాసాలో చర్చిల స్థాపన జరిగింది. జార్ఖండ్లోని కొండ ప్రాంతాల్లో క్రైస్తవ మత ప్రచారం సాగిన తీరు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. మౌలిక సదుపాయాలు లేక, సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల సమస్యలను గుర్తించిన క్రిస్టియన్ మిషనరీలు మొదట సదుపాయాల కల్పన పేరుతో గిరిజన గూడెలకు దగ్గరయ్యాయి. ప్రాథమిక వైద్యం, విద్యను అందించడం ద్వారా స్థానిక ప్రజల మనసులో చెరగని ముద్ర పడింది. మిషనరీలు ప్రారంభించిన కార్యకలాపాలతో ప్రజలు సైతం వాటిలో భాగస్వాములు అవుతుండటంతో అనాదిగా వస్తున్న వారి ఆచార వ్యవహారాలను కూడా మర్చిపోయారు ఆదివాసీలు. ప్రకృతిని ఆరాధించడం, స్త్రీలను దేవతలుగా పూజించడం వంటి ఆచారాలను కూడా మరిచి ప్రబోధకుల మాటలు వినడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్క గిరిజన గూడెం క్రైస్తవంలో కలిసిపోయింది. 179 ఏళ్ల క్రితం వరకు జార్ఖండ్లోని ఆదివాసీ గూడెల్లో ఒక్కరంటే ఒక్క క్రిస్టియన్ లేకపోగా
ప్రస్తుతం 2 లక్షలకు పైగా జనాభా మీ మతం ఏది అంటే క్రైస్తవ్యం అని చెప్పే పరిస్థితి వచ్చింది. చాలా ప్రాంతాల్లో అసలు మీరు మతం మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే మౌలిక సదుపాయాల కోసమని కొందరు, విద్య వైద్య సదుపాయాల కోసమని మరికొందరు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అని ఇంకొందరు బదిలిచ్చారు. ప్రస్తుత జార్ఖండ్లోని జనాభాలో క్రిస్టియన్లు 8.52%. అంటే అక్కడ ఎంతమంది మత మార్పిడికి గురయ్యారో అర్థం చేసుకోవచ్చు. మత వ్యాప్తి నిరోధానికి వివిధ రాష్ట్రాల్లో చట్టాలు చేసినా క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే మారుమూల గూడెల్లోనే కాదు, పట్టణాల్లోని మురికివాడలను డబ్బును ఎరగా చూపి మత మార్పిడి సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల అవి రోజురోజుకు పెచ్చిమెరుతున్నాయి. ఇప్పటికైనా జాగ్రత్త వహించుకుంటే హైందవ మతాన్ని అన్యాక్రాంతం చేసే శక్తులు మరింతగా శృతిమించే ప్రమాదం ఉందని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.